టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. గోచార రీత్యా రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, బుధ గురులు ఇద్దరు కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితిలను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో గత వారం కంటే కొంచెం డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల జీతభత్యాలు బాగా పెరుగుతాయి. తర్వాత వ్యాపారాలన్నీ కూడా బాగా పెరుగుదల అనేది కనబడుతుంది. మీలో మెస్మరిజం పవర్ బాగా పెరుగుతుంది. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీరు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా మనసంతా కూడా ఒక నిస్తేజంగా, నిర్వీర్యంగా అనేటటువంటిది ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారాలలోకి వచ్చేసరికి మీ భార్య మీతో కొంచెం విభేదించడము అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారందరూ కూడా విదేశాలకు మీరు వెళ్ళారు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కొంచెం చదువులో కొంచెం డల్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. బంధుమిత్రులందరితో కూడా విందు వినోద కార్యక్రమాలకి, యాత్రలకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. యాత్రలు అంటే దేవుడే యాత్రలే కాదు, హనీమూన్ లాగా, అలా బయటికి ఎక్స్కర్షన్ లాగా. ఇక మేషరాశి వారికి ప్రభుత్వ పనులన్నీ కూడా పెండింగ్లో పడడం అనేటటువంటిది జరుగుతుంది. మాటలు కొంచెం కఠినంగా, మీరు కర్కశంగా మాట్లాడడం జరుగుతుంది. మీ తండ్రి యొక్క ఈ యొక్క ప్రవర్తన అనేటటువంటిది మీకు ఆడవాళ్ళతో ఆయన మాట్లాడే తీరు మీకు కొంచెం అభ్యంతరకరంగా ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి ఆదివారం నాడు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకి మీరు పొద్దున్న దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆదివారం నాడు మాంసము ఇవన్నీ కూడా తినకుండా మధుపానము తినకుండా చూసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.